అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి మనం ఇంటికి బేస్మెంట్ వేసుకుంటాం కదా, ఆ బేస్మెంట్కి ఏ మూల మెరక పెట్టాలి, ఏ మూల పల్లం పెట్టాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొకటి, రోడ్డు ఇంటి ప్రాంగణంలో రోడ్లు ఏమైనా వస్తే ఆ రోడ్డు కంటే మెరక ఎంత పెట్టాలి. నెక్స్ట్ ఒకటి వచ్చేపాటికి ఇంటి పక్కన ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటికంటే మెరక పెట్టాలా, పల్లం పెట్టాలా. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది వచ్చేపాటికండి మన స్లాబ్ వేస్తాం కదా, ఆ స్లాబ్ వేసి ఇంటికి కాదండి, రేకుల జిడ్లోడికి, ఓన్లీ రేకుల జిడ్లోడికి. ఇంట్లో కాలమ్స్ ఏమి రావు, ఓన్లీ బేస్మెంటే, రేకుల జిడ్డుకి మాత్రమే. ఒకసారి క్లారిటీగా ఉందాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. చివరిదాకా చూసి ఈ వీడియోగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేపాటికండి ఇది ప్లాన్ కదా. ఈ ప్లాన్ అంత లెక్కలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఆ బేస్మెంట్ అనేది వేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి నేల మీద నుంచి ఒక 3 అడుగులు లేదా 2.5 కిందకి వెళ్ళి అక్కడి నుంచి ఒక అడుగు మొక్క చెక్క వేసేసి అక్కడి నుంచి ఒక 4 వరుసలు 3 వరుసలు 14 అంగుళాలు కట్టేసి అక్కడి నుంచి 9 అంగుళాలు వేసుకొస్తాం బేస్మెంట్ పైకి. ఆ 9 అంగుళాలు వేసుకొచ్చేపాటికి మనకి రోడ్డు కానీ ఉందనుకోండి పక్కంట, మ్యాక్సిమం ఆ రోడ్డు మీద నుంచి, అది సిమెంట్ రోడ్ అయినా అవ్వచ్చు, వేరే ఏ రోడ్ అయినా అవ్వచ్చు, ఒకవేళ ఫ్యూచర్లో మట్టి రోడ్డు ఉంది, రోడ్డు పడద్దు అని చెప్పి అనుకుంటే మ్యాక్సిమం ఒక 3.5 నుంచి 4 పెట్టుకోవాలండి. రోడ్డు పడలేదు, ఇంకా రోడ్డు పడద్దు అనుకుంటే 4 అడుగులు 3.5 మ్యాక్సిమం పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా రోడ్లు లెగిసేయి కాబట్టి, ఇల్లు మనం తీయం కాబట్టి పదబద్దాగా రోడ్లు లెగిసేయి కాబట్టి అంతవరకు వేసుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద నుంచి ఒక 4 అడుగులు ఆల్రెడీ రోడ్డు వేసే ఉందనుకోండి, ఒకవేళ అక్కడ నుంచి ఉండాల్సిన హైట్ కరెక్ట్గా ఒక 2.5 నుంచి 3 అడుగులోపు గ్యారంటీగా ఉండాలండి. ఆ హైట్ మాత్రం గ్యారంటీగా ఉండాలి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఇంటికి వచ్చేపాటికి అంటే బేస్మెంట్ హైట్ అనేది రోడ్లకి ఈ పక్క ఉండా కానీ ఆ రోడ్డు హైట్ నుంచి ఒక 3 అడుగులు మ్యాక్సిమం ఉండాలి, రోడ్డు పడిపోతే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేపాటికి ఇదేమో దక్షిణం అండి. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దక్షిణ పడమరలు ఎక్కువ శాతం మెరక చేతులు ఉండాలి, మెరక బాగా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మేమైతే ఏం చేస్తామంటే, ఇది హైట్ చేయి కదా, ఇక్కడికి వచ్చేపాటికి ఇదంతా తీసుకొచ్చేపాటికి వాటం వచ్చేప్పటికి ఈ మూలకి వచ్చేయాలి, వాటం, బేస్మెంట్ వాటం. ఇంట్లో మామూలుగా ఈ బేస్మెంట్ అంటే నీళ్ళు ఏమి రావండి. కాకపోతే ఏంటంటే ఆ బేస్మెంట్లో వాస్తు ప్రకారం ఏంటంటే వాటం పెట్టాలి. వాటం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇప్పుడు రోడ్డు మీద నుంచి 3 అడుగులు ఇక్కడ కాయం చేసామండి, లేదా 3.5 కాయం చేసాం. ఆ 3.5 కాయం చేసాం. ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాలు వాటం, 2 అంగుళాలు, మళ్ళీ ఇక్కడి నుంచి 2 అంగుళాలు వాటం, ఇక్కడి నుంచి 2 అంగుళాలు వాటం, ఇక్కడి నుంచి 2 అంగుళాలు వాటం. టోటల్కి వచ్చేపాటికి ఇక్కడ స్టెప్పులు ఉండవండి, గోడలోనే తేల్చేస్తారు వాటం. ఇది స్టెప్పులు ఉండవు. ఇటు వచ్చేసేపాటికి మొత్తం అంతా టోటల్ వచ్చేపాటికి 4 అంగుళాలు వాటం ఉంటుంది. ఈ మూలకా నుంచి ఇక్కడికి వచ్చేపాటికి 4 అంగుళాలు వాటం ఉంటుంది. ఆ 4 అంగుళాల వాటానికి ఈ మధ్యలో బేస్మెంట్లు కూడా ముక్కలు కూడా కలిపేస్తాం, మధ్యలో ముక్కలు కూడా కలిపేస్తాం, ఓకేనండి. ఇది వచ్చేప్పటికి బేస్మెంట్ ప్రాసెస్. ఇందులో కాలమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ వాటం అలా కట్టేసుకుని లోపల బయట ఖర్చు కొట్టేసుకుని లోపల మట్టి ఫిల్ చేసుకుని మట్టి వేసుకుంటే అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఈ పక్కన ఇల్లు ఉందనుకోండి, ఈ పక్కన ఇల్లు ఉందనుకోండి, ఈ పక్కన ఇల్లు ఉందనుకోండి, ఈ పక్కన ఇల్లు ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి అనుకుందాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు కలిపి కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లు అయితే ఇప్పుడు మనం రీసెంట్గా కడతాం కాబట్టి ఈ ఇల్లు మీద మెరక ఉండొచ్చా, పలం ఉండొచ్చా అని చెప్పానంటే వాళ్ళు ఆల్రెడీ కట్టేసి 1 సంవత్సరం, 6 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయి ఉంటుంది ఆ ఇల్లు గలవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రోడ్డు నుంచి తీసుకుని ఉంటారు. ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం కడతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మన రిలేషన్ కాదు, వాళ్ళు మన రిలేషన్ కాదు బంధువులు కాదు. కానప్పుడు మనం ఏం చేయాలని చెప్పానంటే దీన్ని కొద్దిగా వాళ్ళ మీదనే కానీ వీళ్ళ మీదనే కానీ ఎవరి మీదనే కానీ ఒక 6 అంగుళాలు ఒక అడుగు, మ్యాక్సిమం ఒక 6 అంగుళాలు ఒక అడుగు మాత్రం మెరక ఉండాలి. మెరక ఖచ్చితంగా ఉండాలి మెరక. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో తీసుకునేసుకుంటే ఇప్పుడు మనం పలం అయిపోతాం కదా, అది లెక్కేసుకోవాలి. ఫ్యూచర్లో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంటి పక్క కూడా ఎవరైనా కానీ తీసుకునే లెక్క అయితే మనం పొలం అయిపోతుంది కాబట్టి మనం ముందే ఆలోచించి ఒక 6 అంగుళాలు ఒక అడుగు మెరక పెట్టుకోవాలి, ఓకేనండి. మెరక పెట్టుకోవాలి. అదే మన రిలేషన్ అనుకోండి, ఇల్లు కట్టాయని తమ్ముడు, ఈ దక్షిణ పక్కన ఉన్న ఆయన అన్నయ్య అనుకోండి, ఆయన మీద మనం ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు పొలం ఉండాలి. అలా పడమరేపున అన్నయ్య ఉన్నాడు అనుకోండి, అన్నయ్య ఇక్కడ ఉంటే తమ్ముడు వచ్చేప్పటికి మళ్ళీ పొలం ఉండాలి. ఈ కట్టే అతను అన్నయ్య అనుకోండి, ఒకవేళ ఇతను తమ్ముడు అనుకోండి, ఇతను వచ్చేపాటికి ఈయన మీద మెరక ఉండొచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే అన్నదమ్ములు పెద్ద చిన్న ఉండదు కాబట్టి అట్లా ఇల్లు కూడా హైట్ చిన్నోడైతే పొలం ఉండాలి, పెద్దోడైతే మెరక ఉండాలి, అలాగనమాట, ఓకేనండి. అర్థమైందా?
ఈ క్లారిటీకి అర్థమైందని చెప్పుకున్నాను. గుర్తుపెట్టుకున్న పాయింట్లు. రోడ్డు మీద మెరక ఉండాలి, 3:30-4 లోపు మెరక ఉండాలి రోడ్డు మీద. నేల వచ్చేపాటికి కనీసం ఇంచుమించు ఇక్కడ నుంచి బేస్మెంట్ లోతు 3 అడుగులు 3.5 లోతు గట్టిగా తీయాలి. అక్కడి నుంచి మొక్క చెక్క 1 అడుగు వేసుకోవాలి. అక్కడి నుంచి 10 అంగుళాల వరుసలు 2 వేసుకోవాలి. అక్కడి నుంచి 9 అడుగుల హైట్లు వేసుకోవాలి. ఓకేనండి. ఈ ఇంటి పక్కన మనకి ఎవరన్నా అభ్యంతరం లేదు, ఇంకా ఆ రిలేషన్ ఏమి లేకపోతే మనం ఎంత హైట్ కొట్టుకోవచ్చు. రిలేషన్ ఉంటే వాళ్ళని బట్టి బేస్ అవ్వాలి. ఓకేనండి. మీకు వీడియో అర్థమైందని కొంచెం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంత నమస్తే అండి. బాయ్.